ప్రతిసారి కూడా నువ్వు వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ, దేవుడు నిన్ను హెచ్చరిస్తా, దేవుడు నిన్ను సరి చేసుకో, దేవుడు నీ బ్రతుకుని మార్చుకొని, నీ ఆలోచనలు మార్చుకొని వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు, ఎస్ ఇది నాకు కావాల్సింది, నా జీవితాన్ని మార్చే వాక్యము నాకు కావాలి, నా జీవితాన్ని మార్చే, నా బ్రతుకును మార్చే, నా స్థితిగతులను మార్చే వాక్యము నాకు కావాలి. బిలాము బోధలు ఎటువంటి బోధలు అంటావి? అబద్ధపు బోధలు. నీ మీదకు ఉగ్రతే రాదు, నువ్వు నాశనం అయిపోవు, నీకేం కాదు, నువ్వు బాగుండవు, నీ రోగం వెళ్ళిపోతుంది, నీ కష్టం వెళ్ళిపోతుంది అంటే దిస్ ఈజ్ నాట్ రైట్ అండి. దేవుని బిడ్డలంగా ఆయా పరిస్థితుల్లో, ఆయా స్థితిగతుల్లో అనేక రకములైన పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. దైవజనాంగమా, దేవుడు ఆయన అద్భుతం చేయగలిగిన దేవుడు. ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాడండి. దేవుని యొక్క అద్భుతం మన జీవితాలలో ఏంటంటే, ఆయన బిడ్డలుగా ఆయన రక్తంలో కడగబడి ఆయన సన్నిధిలో కూర్చోవడమే. ఆయన రాజ్యములోనికి ప్రవేశించడానికి